శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 8వ సర్గము. దశరథుడు సంతానం లేనందులకు విచారపడుట, అశ్వమేధయాగము చేయుటకు సంకల్పించుట. ఇంతటి ప్రభావశాలి, ధర్మజ్ఞుడు, మహాత్ముడు అయిన దశరథుడికి వంశోద్ధారకుడైన పుత్రుడు లేకపోవటంచే అతడు సంతానం కోసం పరితపిస్తున్నాడు. ఈ విధంగా ఆలోచిస్తున్న మహారాజుకి సంతాన ప్రాప్తికై అశ్వమేధయాగాన్ని చేయడం బాగుంటుంది కదా అనే ఆలోచన తట్టింది. ప్రజ్ఞాశాలియు ధార్మికుడు అయిన ఆ మహారాజు మిక్కిలి బుద్ధి కుశలురైన మంత్రులందరితోటి కూడా సమాలోచన చేసి యాగం చేయటమే బాగుంటుందనే నిశ్చయానికి వచ్చాడు. అంతటా దశరథుడు పురోహితులతో కూడా గురువులందరినీ తీసుకురమ్మని అతని మంత్రిసత్తముడైన సుమంత్రుని ఆదేశించాడు. తరువాత సుమంత్రుడు తక్షణమే త్వరగా వెళ్ళి వేదపారంగతులైన సుయజ్ఞుని, వామదేవుని, జాబాలిని, కశ్యపుని, పురోహిత ముఖ్యుడైన వశిష్ఠుని, అట్లే ఇతర బ్రాహ్మణోత్తములను రాజభవనానికి తీసుకుని వచ్చాడు. ధార్మికోత్తముడైన దశరథ మహారాజు అక్కడికి వచ్చిన వశిష్ఠాది బ్రాహ్మణోత్తములందరినీ పూజించి ధర్మార్థ సహితములైన మాటలను మధురంగా ఇలా పలికాడు. పుత్రులు లేనందున తపన పడుచున్న నాకు మనశ్శాంతి కరువయింది. అందుకై అశ్వమేధయాగం చెయ్యాలని నా సంకల్పం. అందువలన విధి విధానముగా యజ్ఞదీక్షను తీసుకొనదలిచాను. నేను కోరుకొనుచున్న ఈ అశ్వమేధయాగము నిర్విఘ్నంగా కొనసాగు ఉపాయాన్ని ఆలోచించండి. వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములందరూ కూడా రాజుగారి నోటి వెంట వెలువడిన ఆ మాటలకు బాగు అంటూ మిక్కిలి సంతోషపడ్డారు. వాళ్ళందరూ కూడా పరమ ప్రీతులై దశరథునితోటి ఇలా అన్నారు: యజ్ఞమునకు అవసరమైన యూపపాత్రాది ఉపకరణాలన్నింటినీ తెప్పించండి. యజ్ఞాశ్వాన్ని విడవండి. ఓ రాజా, పుత్ర సంతానం కొరకై మీకు కలిగిన ఈ ధర్మ సంకల్పము ఉత్తమమైనది. కావున మీరు కోరినటువంటి రీతిగా పుత్రులను పొందగలరు. దశరథుడు ఆ ద్విజోత్తముల మామృత వాక్కులను విని ఎంతో ప్రీతి చెందాడు. తరువాత ఆ రాజు ఆనందాశ్రువులను రాలుస్తూ మంత్రులతోటి ఇలా అన్నాడు: మా గురువులు ఆదేశించిన రీతిగా యజ్ఞానికి కావలసిన వస్తువులను సమకూర్చండి. అధ్వర్యుడు, యజుర్వేదమును పఠించువాడు మొదలగు ఋత్విక్కులు వెంట నడుస్తూ ఉండగా సమర్థులైన యోధులచే రక్షింపబడు యాగాశ్వాన్ని విడిచిపెట్టండి. సరయూ నదికి ఉత్తర తీరాన యజ్ఞభూమిని సిద్ధం చెయ్యండి. విఘ్న నివారకములైన శాంతి కార్యాలని క్రమంగా శాస్త్రోక్తంగా జరిపించండి. అశ్వమేధ మహాయజ్ఞాన్ని ఆచరించడంలో కష్టములు కానీ అపచారములు కానీ సంభవించే అవకాశమే లేకపోతే సామాన్యులైన రాజులందరూ కూడా ఈ యజ్ఞాన్ని చేయటానికి పూనుకునేవారే. విద్వాంసులైన అశ్వమేధయాగ విషయములను బాగా ఎరిగిన బ్రహ్మరాక్షసులు యజ్ఞకార్యమునందలి దోషాలను వెతుకుతూ ఉంటారు. వారు యజ్ఞాన్ని భంగపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. యజ్ఞము పాడైనచో కర్త వెంటనే నశిస్తాడు. నేను సంకల్పించిన ఈ అశ్వమేధయాగము ఎట్టి లోపములు దోషములు లేకుండా యథావిధిగా పరిసమాప్తమగునట్లు చూడండి. మీరు కార్యనిర్వహణ దక్షులు కదా. ఆ మంత్రులందరూ మహారాజు యొక్క ఆజ్ఞలను విని ఆయనను ప్రశంసిస్తూ ప్రభువులు ఆదేశించినట్లే చేయుదము అని పలికారు. ధర్మజ్ఞులైన ఆ బ్రాహ్మణులందరూ రాజును ఆశీర్వదించి ఆయన అనుజ్ఞను తీసుకొని తమ నివాసాలకు వెళ్ళారు. బ్రాహ్మణోత్తములకు వీడ్కోలు పలికిన తరువాత మహారాజు ఋత్విజులు ఆదేశించిన విధంగా యజ్ఞద్రవ్యాలని సిద్ధపరచండి అని మంత్రులతో చెప్పాడు. మహారాజు ఈ విధంగా పలికి అక్కడ చేరి ఉన్న అమాత్యులను, మంత్రులను పంపివేసి సంతోషంతో తన మందిరంలో ప్రవేశించాడు. తరువాత ఆ మహారాజు తన ప్రియపత్నులైన కౌశల్యాదుల దగ్గరికి వెళ్ళి పుత్రప్రాప్తిగా యజ్ఞాన్ని చేయదలిచాను. మీరును దీక్షను తీసుకోండి అని పలికాడు. మిక్కిలి సంతోషకరములైన ఆ మాటలకు సుందరీమణులైన ఆ రాణుల ముఖపద్మములు
మంచు తొలగిన తరువాత వికసించు కమలముల వలె శోభిల్లేయి. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 8వ సర్గము సంపూర్ణం. శుభం.